నిధులు, నీళ్లు, నియామకాలు ఈ 3 అంశం మీద తెలంగాణ వచ్చింది. ఈ తెలంగాణ వచ్చిన ఇన్ని రోజులకి 12 సంవత్సరాలు అయిపోయింది వచ్చి. ఎంతవరకు ప్రూవ్ అయింది అది? ఎంతవరకు ఓవర్కమ్ అయింది? ఫస్ట్ ఏంటంటే రాష్ట్రం విడిపోవడంతోనే మన నిధులు మనకుంటాయి. అదివరకు ఎట్లుండేదంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఆదాయం హైదరాబాద్ నుంచి వచ్చేది, తెలంగాణ నుంచి. ఎక్కువ ఖర్చు ఆంధ్రాలో పెట్టేవాళ్ళు. ఒకసారి రోషే ఆర్థిక మంత్రిగా ఉండే, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండే, హుస్నాబాద్ నుంచి చాడ వెంకటరెడ్డి గారు ఈ ప్రశ్న అడిగిండు. ఆదాయం ఖర్చు తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల మధ్య ఎట్లొస్తుంది, ఎక్కడ ఎంత ఖర్చు అవుతుంది లెక్కలు ఏమని చెప్పారు. 2004లోనే రాజశేఖర రెడ్డి వచ్చిన మొదటి సంవత్సరం లెక్కలు ఇచ్చిండు రోషే ఆర్థిక మంత్రి కాబట్టి. అలా చూస్తే తెలంగాణ నుంచి ఆదాయం ఎక్కువ ఉంది, ఖర్చు ఏమో ఆంధ్రాలో ఎక్కువ పెడతాను. అంటే మన డబ్బులు అక్కడ ఖర్చు పెడుతుంటారు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది కదా, ఎందుకు పోతే పోవు కదా, ఇది ఆటోమేటిక్గా సాల్వ్ అవుతుంది. దీన్ని కేసీఆర్ ఏం చేయాల్సిన అవసరం లేదు, ఎవరు ఏం చేయాల్సిన అవసరం లేదు. నియామకాల విషయానికి వచ్చినాం. నియామకాలలో లోకల్ నాన్ లోకల్ ఈ సమస్యలు అన్నీ ఉన్నాయి. అయితే కేసీఆర్ ఒక 2-3 సంవత్సరాల ఆలస్యమైనా కూడా రాష్ట్రపతి దగ్గర బాజాబ్తా 95% లోకల్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి తీసుకొచ్చాడు. వాస్తవంగా భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా 9.5 ఏళ్ళల్లో జనాభాతో పోలిస్తే అన్ని ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇవ్వలేదు, ఒక తెలంగాణలో ఇచ్చారు. బట్ ఇచ్చి చెప్పుకోలేకపోయినారు. దాంతో కొన్ని టీచర్ పోస్టులు ఇట్లాంటి వాటికి ఉద్యోగాలు ఇవ్వలేదు, పరీక్షలు పెట్టలేదు, డిఎస్సీలు ఇట్లాంటివి. దాంతో కేసీఆర్ను బదనాం చేశారు. నిరుద్యోగులు ఏ స్థాయికి పోయినంటే బస్సులు వేసుకొని పోయి కాంగ్రెస్ వాళ్ళ డబ్బులతోని ఊళ్ళల్లో పోయి తల్లిదండ్రులు కేసీఆర్కి ఎత్తానన్నా కూడా కడుపులో తలకాయ పెట్టి భవిష్యత్తు మాది, మా కోసం మీరు కేసీఆర్కి వేయకండి, కాంగ్రెస్ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని ఆశ పెట్టిండు. 2000 కూడా ఇవ్వలేదు ఇప్పటిదాకా. అట్లా నమ్మిండ్రు అది కరెక్ట్గా చేస్తారేమో అన్నట్టుగా నమ్మిండ్రు. ఇప్పటికి నమ్ముతాను అబద్ధాలను. అది అట్లా ఇవన్నీ కారణాలున్నాయి. సో నీళ్ళు విషయానికి వచ్చినప్పుడు లొల్లి ఇంకా కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఉన్న వాటిని ఉపయోగించుకొని కేసీఆర్ గారు కాళేశ్వరం కానీ పాలమూరులో పనులు కానీ నీళ్ళ గురించి మాట్లాడినప్పుడు అప్పుడు ఏదో పెద్ద రంధ్రం చేసి నీళ్ళు అక్కడ పోయేటట్టు చేసినట్టు కేసీఆర్ గారు సంతకం పెట్టిరంట. అది ఏం సంతకం పెట్టలే, అబద్ధాలని. జగన్తోని 2-3 మీటింగ్లు అయినాయి ప్రగతి భవన్లో. ఆయన ఏం చెప్పిండంటే, ఇప్పుడు సత్యన్న, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు 2 ఉన్నాయి కదా, అన్నదమ్ములం అని చెప్తారు కదా, మన దగ్గర వచ్చే కృష్ణా గోదావరి నీళ్లు మంచిగా వాడుకుంటే, ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఒక అండర్స్టాండింగ్తో నుండి మంచిగా ఒప్పందాలు చేసుకొని ప్రాజెక్టులు కట్టుకొని ఓలకోలు పోటీ కాకుండా కనుక ఒకరికొకరు సహకరించుకుంటా మంచిగా చేసినట్టయితే ప్రతి నీటి చుక్కను మనం వాడుకుంటే 2 రాష్ట్రాల్లో కరువు ప్రాంతం అనేది ఉండదు. 1 ఎకరం కాదు కదా, 1 గజం కూడా ఉండదు, అన్ని నీళ్లు ఉన్నాయి. ఇద్దరు కొట్లాడుకొని సముద్రం పాలు చేస్తాం. అయితే ఇన్నేళ్ళంటే అంతకుముందేమో తెలంగాణలో ప్రాజెక్టులు కడితే మాకు నీళ్ళు రావని వాళ్ళు భయపడ్డారు, ఇక్కడ కట్టలేదు. తెలంగాణ వచ్చినాక మనం కట్టుకుందామంటే అడ్డుపడుతున్నారు. బయట కూడా చెప్తారు, లోపల ఒకటి ఉంటుంది, లోపల ఉత్తరాలు రాస్తారు ఆపాల ప్రాజెక్టులని, బయటకేమో మీ నీళ్ళని మీరు వాడుకుంటా అంటే మేము వద్దన్నమా అంటారు. చంద్రబాబు ఎన్నోసార్లు అన్నాడు, గోదావరిలో సముద్రంలో పోతానే, సముద్రం పోయేటోళ్ళ మేము వాడుకుంటే తప్పేంది అంటాడు. మరి మేము వాడుకుంటే తప్పేందంటే మిమ్మల్ని ఏమన్నా తప్పనన్నా, మీరు వాడుకోవద్దనన్నా. ఆడ చూస్తే సిడబ్ల్యూసి దగ్గర, కేంద్ర జల సంఘం దగ్గర ఉత్తరాలు రాస్తాడు, వారదా ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వద్దు, ఈ తెలంగాణ వచ్చినాక మొదలుపెట్టిళ్ళు, ఈ 3వ టీఎంసీ కాళేశ్వరం నుంచి ఇవ్వకూడదు, సమ్మక్క బ్యారేజీకి అనుమతి ఇవ్వద్దు, సీతారామకి ఇవ్వద్దు. చెప్పుడు ఒకటి, చేసుడు ఒకటి, నిజాయితీ లేదు. అసలు ఇంకోటన్నా ఇండైరెక్ట్గా ఇక్కడ తెలంగాణ కూడా సీఎం అయిందే అన్నట్లుగా అంటుంటారు, అది నిజమేనా? నేనైతే అనుకుంటున్నా, వేరే వాళ్ళు అనుకున్నా లేకున్నా. ఆయన చెప్పినట్టు నడుస్తుందంట, ఆయన హవా నడుస్తుందంట. అంటే రేవంత్ రెడ్డి ఆయన మనిషి కదా, ఆయన ఒక మామూలు జిల్లా పరిషత్ మెంబర్ ఉండే, ఎమ్మెల్సీగా గెలవడం కానీ, తర్వాత ఎమ్మెల్యే గెలవడం కానీ, తర్వాత ఎంపీ గెలవడం కానీ, కాంగ్రెస్ పార్టీలోకి రావడం కానీ, పిసిసి అధ్యక్షుడు అవడం కానీ, అదే పిసిసి అధ్యక్షుని తర్వాత ముఖ్యమంత్రి కావడం కానీ, ఇదంతా వెనకాల ఒక పెద్ద మనిషి లేకుండా అవుతుందా? ఆయన గాడ్ ఫాదర్ చంద్రబాబు నాయుడు. సో ఆయన నచ్చినట్టుగా ఈయన కూడా ప్రవర్తిస్తుంటాడు బాగా. ఎందుకంటే అదివరకు మనం తెలంగాణ ఎందుకు అడిగినాం, సమైక్య రాష్ట్రంలో మన నీళ్లు దోపిడీకి గురవుతున్నాయని అడిగినాం. ఇప్పుడు ఈయన వచ్చినాక మళ్ళీ అదే కథ మొదలైంది. ఆయన చెప్పిన వ్యక్తిని ఇక్కడ అడ్వైజర్గా పెట్టుకున్నాడు నీళ్ళ మీద. చంద్రబాబు ఒక డిపార్ట్మెంట్లో కాదు, చాలా డిపార్ట్మెంట్లో చంద్రబాబు మనుషులను
సలహాదారులుగా పెట్టి వాళ్ళ అడ్వైస్తో నడుస్తుంది. మొత్తం ఆయన గవర్నమెంట్ ఆయన గవర్నమెంటే పరోక్షంగా నడుస్తుంది. తెలంగాణ మటుకు ఒక టెక్నికల్గా వచ్చింది. వీళ్ళు తెలంగాణ, ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని టెక్నికల్గా అంటే మనం బైఫర్కేషన్. స్వయం పాలన అనేది ఏంటంటే మన పార్టీ, మన ప్రభుత్వము, మన రాష్ట్రము. ఇప్పుడు కేసీఆర్ ఉన్న రోజులు తెలంగాణ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి. ఇప్పుడేమైంది, కాంగ్రెస్ దగ్గర పోయి ప్రతి దానికి కాంగ్రెస్ దగ్గర పోవాలి. ఇప్పటికి 60 సార్లు పోయింది 2 సంవత్సరాల్లో. అంటే ప్రతి నెలలో 2 సార్లు పోతూనే ఉన్నాడు, 2 సార్లు 3 సార్లు. అయితే ఇట్లా పోవడం వల్ల ప్రతి దానికి వాళ్ళు అనుమతి ఇవ్వాల్సి వస్తుంది. అదేం కర్మ, మన ప్రాంతాన్ని మనం పరిపాలించుకుంటామంటే. ఈయన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీ వాళ్ళు చెప్తే తప్ప ఇక్కడ ఏది కాదు. ఒకటి చంద్రబాబు చెప్పాలనే, రెండోది ఢిల్లీ చెప్పాలనే. ఇంకోటి అంటే సోషల్ మీడియాలో వార్తలు, పేపర్లో వార్తలు వస్తుంటాయి. ప్రతి నెల మూటలు పంపించాలంటే అది అవునా అన్న? అంటే కేంద్రంలో ఉన్న పార్టీకి ఎక్కువ రాష్ట్రాలు లేవు వాళ్ళ చేతిలో. కర్ణాటక ఉన్న మన తెలంగాణ పెద్ద రాష్ట్రాలు. ఓకే. కాబట్టి పార్టీ నడవాలి. బీహార్లో ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లు వచ్చినప్పుడు అయితే డబ్బులు ఖర్చు అవుతాయి. ఎక్కడి నుంచి పోవాలి వాళ్ళకు? అధికారంలో ఎక్కడారో అక్కడి నుంచే పోవాలి. కర్ణాటక కాంగ్రెస్, కర్ణాటక అండ్ తెలంగాణ. తెలంగాణలో అధికారంలోకి రావడానికి కర్ణాటక వాళ్ళు ఖర్చు పెట్టారు, డికే శివకుమార్ వాళ్ళు. కాబట్టి ముందు అక్కడ అధికారంలోకి వచ్చారు కాబట్టి. కాబట్టి వాళ్ళు ఏమంటారు, మేము తెలంగాణలో అధికారంలో తెచ్చినాం కదా, మేమే ఖర్చు పెట్టాం, ఇప్పుడు ఆయన పెట్టుకోమనండి. అట్లా చాలా పెద్ద మొత్తంలో డబ్బులు పోతున్నాయి అనేది ఒక ఆరోపణ ప్రతిపక్షాలు చేస్తున్నాయి. ఇంకోటి ఈ కనెక్షన్, ఇంకోటి అన్న 4th స్టేట్ అని స్టార్ట్ అయింది. అవును. అక్కడ ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళు చాలామంది జగలు తీసేసుకున్నాడు ముందే. ఇంకోటి ఏంటంటే అక్కడ మొత్తం అంతా ఆంధ్రమయం చేస్తున్నట్ట. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ కూడా వేస్తున్నాడు అక్కడ. ఆ బుల్లెట్ ట్రైన్ ఏంటంటే ఆంధ్ర టు అక్కడ 4th సిటీ టు ఆంధ్ర. ఈ తెలంగాణ టచ్ చేయదంట ట్రైన్. అవునా, అది నిజమా? అంటే అవుట్స్కట్స్ నుంచే వెళ్ళిపోతుంది, ఊళ్ళోకి రాదు. మనం పోయి ఎక్కాలంటే అక్కడ పోయి ఎక్కాలి. అంటే ఇక తెలంగాణతో అవసరం లేదు వాళ్ళకి. అంతే. మళ్ళీ ఆంధ్ర కాలనీ తయారు చేస్తారు. అదే ఆంధ్ర కాలనీ తయారు చేస్తారు, మళ్ళీ వాళ్ళకే పారిశ్రామికంగా సబ్సిడీలు ఇస్తారు. బట్ కేసీఆర్ ఒక మాటతో కొట్టేసినట్టున్నాడుగా మొన్న. తొక్కల సిటీ అన్నాడుగా. అన్నాడు కానీ తొక్కల సిటీ అన్న తర్వాత వాళ్ళు ఎవరైనా కొంటారా? ఎందుకంటే 2 నష్టాలు ఉన్నాయి. అది ఫార్మాసిటీ కోసం భూములు తీసుకున్నారు. ఓ 13-14 వేల ఎకరాలు కేసీఆర్ ఉన్నప్పుడు అక్కడ డబుల్ చేసినా కూడా మనం ఏ అవసరం కోసం అయితే రైతుల దగ్గర తీసుకుంటామో ఆ అవసరానికే పెట్టాలి. జియోలో ఏమున్నది, వాళ్ళకి ఇచ్చిన దానిలో ఏమున్నది, ఫార్మాసిటీ కోసం, ప్రజల అవసరాల కోసం అన్నది. ఫార్మాసిటీకి కాకుండా నువ్వు రియల్ ఎస్టేట్ పెట్టామనుకో, వాడు కోర్టు పోయిందంటే ఈ భూమి వెనుక పోతుంది. ఆ ఛాన్స్ ఉన్నది. వాళ్ళకి అట్లా పోయినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇక మళ్ళీ భూములు ఎవరు కొన్నా కూడా మళ్ళీ వెనక్కి ఇవ్వాల్సి వస్తుంది. ఆ భయంతోనే ఎవరు కొనరు. ఇక మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి వస్తారు అనేది ఒక ఊహాగానంలో ఉన్నది కదా. ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈయన అధికారంలోకి వస్తే క్యాన్సిల్ చేస్తారేమో, తొక్కల సిటీ అన్నాడు, అందువల్ల సీట్స్ కూడా ఎక్కువ అవుతలేదు. కావు. ఇక ఇంకోటి బుల్లెట్ ట్రైన్ వేయాలంటే డబ్బులు బాగా పెట్టుబడి పెట్టాలి. ఈయన దగ్గర లేవు కదా, నన్ను కోసుకున్నా కూడా పైసలు లేవు. వాళ్ళ దగ్గర ఉంది. నేను ఎక్కడికన్నా పోయి అప్పు అడుగుదాం అంటే చెప్పుల దొంగను చూసినట్టు అట్లా అంటారు కదా. కాబట్టి అయితే వాళ్ళు పెట్టుకుంటారు, ఆంధ్ర వాళ్ళు పెట్టుకోరు. కేంద్రం కొంత ఇవ్వాలి, వీళ్ళిద్దరు కొంత పెట్టుకోవాలి. అచ్చా. ఇంకోటి జగలను తీసుకున్నాను, అది నిజమేనా? జాగలను రైతుల దగ్గర తీసుకున్నారు. బట్ ఫార్మాసిటీ పెట్టకుండా వేరే దానికి మారిస్తే చట్ట ప్రకారం చెల్లదు, వాళ్ళకి తిరిగి ఇచ్చేయాల్సి వస్తుంది. ఓకే. అదొకటి 4th సిటీ వాళ్ళు కోర్టు పోయినంటే ఆటోమేటిక్ వస్తుంది.